గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎడిటింగ్ పవర్ చూడండి. ఎందుకోసం అంటే చాలా డేస్ కు ఎందులో వీడియో ఎడిటింగ్ చేయాలి తెలియదు అనమాట. సో ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఇలా చేంజ్ అవుతుంది చూడండి. సో ఇంకొక బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇలా చేంజ్ అవుతుంది చూడండి. సో ఇంకొక బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇలా చేంజ్ అవుతుంది చూడండి. సో ఇలా అయితే చేంజ్ అవుతుంది కంప్లీట్లీ. అండ్ ఇప్పుడు చూడండి లోగో చూడండి. సో లోగో మొత్తం యూట్యూబ్ లోగో చూడండి, ఇలా వెళ్తుంది చూడండి. సో అలా వెళ్తుంది. అండ్ ఇంకొకటి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా చూడండి, ఇలా వెళ్తుంది చూడండి. ఇలా డిఫరెంట్ వెళ్తుంది. సో ఇలా వెళ్తాయి అనమాట. సో అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మ్యూజిక్ చూడండి, మ్యూజిక్ ఇలా ప్లే అవుతుంది చూడండి. మ్యూజిక్ డిఫరెంట్ ప్లే అవుతుంది. సో ఇలా కూడా మ్యూజిక్ అయితే ప్లే అవుతాయి అనమాట. సో మరి ఎందులో వీడియో ఎడిటింగ్ చేసుకుంటే బాగుంటుంది, మీరు తమిళ చూసే ఉంటారు. సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూడండి. సో అలా అయితే మనం పెట్టుకోవచ్చు, డిఫరెంట్ పెట్టుకోవచ్చు. అండ్ వీడియోలో కలర్ గ్రేడింగ్ చూడండి ఎలా ఉంది. సో ఇప్పుడు కలర్ గ్రేడింగ్ చేంజ్ చేస్తా చూడండి, డిఫరెంట్ అయితే వస్తుంది చూడండి. సో ఇలా అయితే వస్తుంది చూడండి గాయస్, ఇక్కడ కలర్ గ్రేడింగ్ అయితే. అండ్ మనం ఎందులో చేసుకుంటే బాగుంటుంది అంటే విఎన్ యాప్ లో చేసుకుంటే ఫుల్ ట్యూటోరియల్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి గాయస్. ఇక్కడ విఎన్ లో చాలా క్రియేటర్స్ అయితే వీడియో అయితే చేసేసారు, ట్యూటోరియల్ మొత్తం చేసేసారు. నేను మొత్తం ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే విఎన్ లో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ ఎలా పెట్టాలి, సౌండ్ ఎలా పెట్టాలి, సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలి, అండ్ మన లోగోస్ ఎలా పెట్టాలి, అండ్ ఇక్కడ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, మొత్తం ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. ఇక్కడ స్క్రీన్ రికాల్ చూపిస్తా చూసేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే విఎన్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ప్లే స్టోర్ లో వెళ్ళిన తర్వాత మనం సో విఎన్ యాప్ అని సెర్చ్ చేయండి. ఎవరికైనా లేకుంటే కొత్తగా ఉంటే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా అనమాట. సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా సో విఎన్ యాప్ అయితే వస్తుంది కదా, దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోండి. సింప్లీ ఇట్లా ఓపెన్ చేసుకుంటే గాయస్, ఇక్కడ సింపుల్ వేలే చెప్తున్నా. సో కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి, అండ్ మొత్తం ఇక్కడ మొత్తం చెప్తాను. లోగో ఎలా మూవ్ అవ్వాలి మొత్తం చెప్తాను. ట్రాన్సాక్షన్ ఎలా పెట్టుకోవాలి మొత్తం చెప్తాను గాయస్. ఇక్కడ సింపుల్ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, చిన్నగా ఉంటుంది వీడియో చూసేయండి మొత్తం. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుందా, ఈ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ ఏదైతే వీడియో షూట్ చేసి పెట్టుకుంటారు కదా ఆ వీడియోని మీరు తీసుకోండి గాయస్. ఇది ఒక వీడియో తీసుకుంటాను, ఓకే ఇస్తాను. అండ్ ఇక్కడ ఇట్లా నెక్స్ట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ జరుగుతుంది, కొద్దిగా జస్ట్ వెయిట్ అనమాట. నాకు ఇలా అయితే వస్తుంది, మీకు మంచి స్మార్ట్ ఫోన్ ఉన్నది అనుకోండి. సో ఇలా రాదు, ప్రాసెసింగ్ జరగదు, డైరెక్ట్లీ వస్తుంది అనమాట. కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే గాయస్, టైం లైన్ అయితే వచ్చేసింది కదా. సో టైం లైన్ లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మూవ్ చేసిన తర్వాత ఎక్కడ నుండి వీడియో కావాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుండి కావాలంటే గాయస్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు కత్తెర కొడుతుంది చూడండి గాయస్, మీకు చూపిస్తాను కత్తెర కొడుతు ఎక్కడ ఉంది అనేది. సో ఎవరికి తెలియదు కాబట్టి సో ఇక్కడ చూడండి ఈ కత్తెర కొడుతు అనమాట. సో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ భాగం సపరేట్ అయిపోతుంది. దీంట్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ ఉంది కదా, డిలీట్ చేయండి. సింప్లీ ఇక్కడ భాగం అనేది వెళ్ళిపోతుంది. ఓకే సో ఇప్పుడు మనం కలర్ గ్రేడింగ్ చేసుకుందాం గాయస్. ఇక్కడ నేనైతే ఆల్రెడీ కలర్ గ్రేడింగ్ చేసేసిన అనమాట. మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్, ఇక్కడ ఫిల్టర్ ఉంది చూడండి గాయస్. ఇక్కడ మీకు ఇక్కడ ఫిల్టర్ చూపిస్తాను, ఇది ఫిల్టర్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మనకు రెండు ఆప్షన్ కనిపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ ఫిల్టర్ కనిపిస్తుంది, అడ్జస్ట్ కనిపిస్తుంది చూడండి గాయస్, అవునా. సో దీన్ని మీరు అడ్జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు ఎంత కావాలనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇంత అడ్జస్ట్ కావాలా ఎంత కావాలో మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత నెమ్మదిగా చేసుకోండి. ఎక్స్పోజర్ అనేది ఎంత చేసుకోవాలంటే అంత చేసుకోండి. అండ్ ఇదిగోండి గాయస్ ఇక్కడ నేనైతే ఇంత చేసుకున్నా, అంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఒట్టిగా. ఓకే అది కాంట్రాస్ట్ అనేది ఎంత కావాలంటే అంత చేసుకోండి. చూడండి ఎట్లా కొద్దిగా బ్రైట్ డార్క్ అవుతున్నాయి అనమాట. మీకు ఎంత కావాలంటే అంత చేసుకోండి. ఇక్కడ బ్రైట్నెస్ అనేది చూడండి గాయస్, ఇక్కడ ఎంత కావాలంటే అంత చేసుకోండి. ఇలా డిఫరెంట్ చేసుకోండి. లేదు మనకు ఒకేసారి కావాలంటే మనం ఫిల్టర్లో వెళ్ళిపోయి చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఫిల్టర్లో వెళ్ళిపోయి చేస్తాను అనమాట. నేను ఇలా చేయను, మీకు చూపిస్తాను అనమాట. ఓకే అండ్ ఇక్కడ సచురేషన్ ఉంది చూడండి గాయస్. సచురేషన్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు ఎంత కావాలంటే అంత సెలెక్ట్ చేసి చూడండి. మీకు చూడండి ఎంత మంచి కలర్ గ్రేడింగ్ డిఫరెంట్ వస్తుంది చూడండి గాయస్. ఇక్కడ మస్తు వస్తుంది గాయస్. ఇక్కడ చూడండి సచురేషన్ చూడండి గాయస్. ఇక్కడ అండ్ ఇక్కడ వైబ్రేషన్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత వైబ్రేషన్ ఎంత చూడండి గాయస్, ఎంత డార్క్ అవుతుందో. ఓ మై గాడ్ రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ సో మీరు చేసుకోండి, మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏముంది చూడండి, టెంపరేచర్ ఉంది చూడండి. టెంపరేచర్ సెలెక్ట్ చేస్తాను. సో టెంపరేచర్ చూడండి గాయస్, ఇక్కడ ఎల్లో అయిపోతున్నది, డిఫరెంట్ అయిపోతుంది. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. సో ఇక్కడ ఏముంది చూడండి గాయస్, ఇక్కడ విగ్నెట్ ఉంది. ఈ విగ్నెట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే విగ్నెట్ చూడండి గాయస్, ఇట్లా అవుతున్నది. సైడ్ కూడా డార్క్ అవుతున్నాయి అనమాట, డిఫరెంట్ అవుతున్నాయి గాయస్ ఇక్కడ. సో మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ HCL ఉంది చూడండి. HCL సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనం కలర్ ఏదైనా మన బ్యాక్గ్రౌండ్ లో కలర్ ఏది ఎక్కువ కనిపిస్తుందో దానికి మీరు ఇట్లా కలర్ గడిగి సెలెక్ట్ చేసుకొని సో ఎల్లో కనిపిస్తుంది కదా, ఎల్లో ఇట్లా సెలెక్ట్ చేస్తే అది ఎల్లో వెళ్ళిపోతాయి అనమాట. ఏ కలర్ రావాలో ఆ కలరే వస్తాయి అనమాట. సో అట్లా ఓకే వేసేసుకొని డిఫరెంట్ ఓకే వేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ నేను వెళ్ళిపోయింది మొత్తానికి. చూడండి ఇంకేముంది అంటే గాయస్ ఇక్కడ ఏముంది ఏం లేదు. HCL ఉంది, షార్ప్నెస్ ఉంది. షార్ప్నెస్ కావాలంటే షార్ప్నెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అది చేసుకోవచ్చు. ఇంకేముంది చూడండి గాయస్, ఇక్కడ హ్యూ ఉంది, ఇక్కడ హైలైట్ ఉంది, ఇంకా షాడో ఉంది. ఇవన్నీ చేసుకోవచ్చు. మొత్తం చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఇక్కడ అప్లై టు ఆల్ సెలెక్ట్ చేసేయండి.
అప్లెట్ అలా అయిపోతాయి అనమాట. సింపుల్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మనకు మధ్యలో ఏమైనా కట్అప్ కావాలంటే సో ఇక్కడ కత్తెర గుర్తుంది కదా, నేను చెప్పాను కదా, కత్తెర గుర్తు సెలెక్ట్ చేసేసి ఇంత బాగా మధ్య అనుకుంటే కత్తెర గుర్తు సెలెక్ట్ చేసేసి ఈ మిడిల్ భాగాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. అయిపోయిందా? డిలీట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మధ్యలో మనకు ట్రాన్స్లేషన్ పెట్టుకోవాలంటే చూడండి, ట్రాన్స్లేషన్ ఈ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, మీకు చూపిస్తుంది చూడండి, ఈ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి ఇవి బ్లాక్, వైట్, జూమ్ ఇన్, జూమ్ టు ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి చూడండి గాయస్, చూడండి ఇలా వెళ్ళిపోతాయి అనమాట, డిఫరెంట్ వెళ్ళిపోతాయి గాయస్. సో ఇట్లా ఓకే ఇస్తే ఓకే వేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ మనకు ఇంకేముందంటే చూడండి గాయస్, చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ నుండి ఏం రావాలంటే చూడండి ఎఫెక్ట్స్ ఉంది చూడండి, ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి. సో బేసిక్, బీట్స్, గ్లిచ్, ఆర్జీబీ, బ్లర్ ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి చూడండి గాయస్, ఇలా డిఫరెంట్ అయితే వస్తాయి అనమాట. సో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకా ఏముంది చూడండి గాయస్, స్పీడ్ ఉంది, వాల్యూమ్ ఉంది. స్పీడ్ అంటే స్పీడ్ పెట్టుకోవచ్చు వీడియో, అండ్ ఇక్కడ వాల్యూమ్ అంటే వాల్యూమ్ పెట్టుకోవచ్చు. ఫేడ్ ఉంది. సో క్రాప్ ఉంది, మనకు తెలిసిన విషయం క్రాప్ ఎలా చేసుకోవాలి. క్రాప్ అంటే మన వీడియో సైజ్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. 16:9 మన వీడియో ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసి ఓకే వేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రొటేట్ ఉంది, మన రొటేట్ అంటే మన వీడియో ఇలా కావాలా సో అలా చేసుకోవచ్చు. మిర్రర్, మన ఫేస్ అనేది ఇటు సైడ్ కావాలి. మిర్రర్ మీకు చూపిస్తుంది, మిర్రర్ ఎలా అవుతుంది ఇది, అవునా? సో అలా అవుతుంది కాబట్టి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక ఫ్లిప్ ఉంది చూడండి, మన వీడియో ఇట్లా ఫ్లిప్ చూడండి ఇట్లా అవుతుంది చూడండి, అవునా? సో అట్లా అవుతుంది. మన వీడియో చిన్నగా అయింది అనుకోండి, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా. మన వీడియో చిన్నగా అయింది అనుకోండి, ఇక్కడ ఫిట్ ఉంది చూడండి, ఫిట్ సెలెక్ట్ చేస్తే సైజ్ ఫిక్స్ వస్తుంది అనమాట. సో అలా వస్తుంది చూడండి, మీరు చేసి చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది చూడండి, బీజీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మన బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం ఇక్కడ ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. సో వెళ్ళిపోయింది చూడండి, అవునా? సో ఇట్లా వెళ్ళిపోతుంది, బై మిస్టేక్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఫిట్ ఉంది కదా, సెలెక్ట్ చేసేస్తే సెట్ అయిపోతాయి అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. మన వీడియోలో బ్లర్ కావాలంటే బ్లర్ చేసుకోవచ్చు చూడండి, ఇది బ్లర్ చేసుకోవచ్చు, అవునా? డిఫరెంట్ బ్లర్ చేసుకోవచ్చు. మన వీడియో మొత్తం బ్లర్ అయిపోతాయి అనమాట. ఏదైనా పార్ట్ అనేది బ్లర్ కావాలంటే బ్లర్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది బ్లర్ అయిపోయింది కాబట్టి దీన్ని తీసేస్తాం అనమాట. అండ్ నన్ చేసేసి ఓకే వేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏమైంది చూడండి, ఒపాసిటీ ఉంది, ఒపాసిటీ తగ్గించాలంటే తగ్గించవచ్చు చూడండి, ఇట్లా అయిపోతాయి అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమైంది జూమ్ ఇన్ ఉంది, మనం ఏమైనా జూమ్ ఇన్ కావాలంటే జూమ్ ఇన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ చేసుకోవచ్చు అంటే జూమ్ ఇన్ అవుతున్నాయి అనమాట. ఇంకేముందంటే డీ నాయిస్ ఉంది చూడండి. ఈ డీ నాయిస్ అంటే చూడండి, ఏదైనా ఫ్యాన్ వాయిస్ గిన వచ్చింది అనుకోండి, ఎవరిదైనా వాయిస్ గిన వచ్చింది అనుకోండి, డీ నాయిస్ ఇక్కడ ఎనేబుల్ చేసి ఓకే చేసినాం అంటే అది ఏదైనా కానీ వాయిస్ అనేది ఎనేబుల్ అయిపోతుంది, మన ఓన్ వాయిస్ ఉంటుంది. ఇది మంచి ట్రిక్ అన్నమాట, VL లో కొత్తగా వచ్చింది. సో ఎవరికైనా తెలియకుంటే నేను చెప్పేస్తున్నాను అనమాట. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. బయట వాళ్ళది ఎవరిదైనా సౌండ్ వచ్చింది అనుకుంటే అది క్యాన్సల్ అయిపోతాయి అన్నమాట. ఓకే. ఇక్కడ ఏముంది చూడండి, ఎక్స్ట్రా ఆడియో ఉంది, ఆడియో సపరేట్ చేసి పెడతాయి అన్నమాట. సో అలా ఆడియో సపరేట్ చేసి పెట్టింది, అవునా? సో డిఫరెంట్ అయితే చేసి పెట్టింది, నేను అర్థం అనుకుంటున్నాను, తీసేస్తాను అనమాట. ఓకే. ఇంకేముంది చూడండి, మొసైక్ ఉంది చూడండి. మొసైక్ అంటే ఏంటి చూడండి, ఏదైనా భాగంలో బ్లర్ చేసుకోవాలంటే బ్లర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఇక్కడ భాగం ఎక్కడైనా భాగం బ్లర్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మ్యాగ్నిఫైర్ ఉంది చూడండి. మ్యాగ్నిఫైర్ అంటే మనకు జూమ్ ఇన్ చేసుకుంటాయి, మన ఫేస్ అనేది జూమ్ ఇన్ చేస్తుంది చూడండి, అవునా? డిఫరెంట్ చేసిస్తుంది. సో అట్లా మీరు చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి స్టోరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎంత అయిపోయిందా, ఇక్కడ మనకు పిఐపి ఉంది చూడండి. ఇప్పుడు ఈ పిఐపి అనమాట. దీన్ని సెలెక్ట్ చేస్తే మన స్క్రీన్ రికార్డ్ కూడా పెట్టుకోవచ్చు. స్క్రీన్ రికార్డ్ ఎలా పెట్టుకోవాలి, ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసేస్తే ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ పెట్టేస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ పెట్టేస్తాను, మీకు చూపిస్తా చూడండి. ఇది ఒక స్క్రీన్ రికార్డ్ పెట్టేస్తా చూడండి. ఇట్లా పెట్టిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇదిగోండి ఇట్లా పెట్టేసి ఇట్లా ఫిల్ చేసేయాలన్నమాట. డిఫరెంట్ పెట్టుకోవచ్చు. దీని మీద మన పిఎన్జీ ఫోన్ లోగో కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా పిఎన్జీ ఉన్నది అనుకోండి మన ఫోన్ది, అది పెట్టుకోవచ్చు. నేను అంతా ఇష్టపడాలి కాబట్టి పెట్టుకొని స్కిప్ చేస్తున్నాను అనమాట. సో అలా పెట్టుకున్న తర్వాత గాయస్ ఇక్కడ ఏముంది, మ్యూజిక్ పెట్టాలి. మ్యూజిక్ ఎక్కడ ఉంది చూడండి గాయస్, ఇక్కడ మ్యూజిక్ కనిపిస్తుందా, ఇది మ్యూజిక్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ మ్యూజిక్ కనిపిస్తుంది, ఎఫెక్ట్స్ కనిపిస్తుంది, ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ రికార్డ్ ఉంది, మన ఓన్ వాయిస్ తో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సో అట్లా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ మ్యూజిక్ పెట్టేసి ఓకే వేసేసి ఇక్కడ మై మ్యూజిక్ ఉంది, దీనికి సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మ్యూజిక్ సెలెక్ట్ చేస్తాను, మ్యూజిక్ లైబ్రరీ అనమాట. సో ఇదొక సాంగ్ అనేది ఇక్కడ పెట్టేస్తాను అనమాట. చూడండి గాయస్ ఇక్కడ చూడండి, ఇది ఒక సాంగ్ పెట్టేస్తాను, ఓకే ఇస్తాను. ఇక్కడ యూజ్ ఉందిగా, దీనికి ఓకే వేసేస్తాను. అండ్ ఇప్పుడు దీన్ని ఓకే ఇస్తాను అనమాట. సాంగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు సాంగ్ వాల్యూమ్ తక్కువ కావాలంటే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఉందా, వాల్యూమ్ సెలెక్ట్ చేసేసి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. తక్కువ చేసుకొని ఓకే చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ఇట్లా ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఏముంది చూడండి గాయస్, ఇక్కడ ఒరిజినల్ ఉంది చూడండి గాయస్, ఇక్కడ సైజ్ అనమాట 16:9 సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసి ఓకే వేసండి. సింపుల్ ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ మనకి ఏముంది చూడండి గాయస్, ఇక్కడ ఇంకేముందంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు అండ్ టెక్స్ట్ ఉంది చూడండి. టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ నేమ్ రైట్ చేస్తాను అనమాట. చూడండి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ ఓకే చేసిన. అండ్ ఇప్పుడు దీన్ని సో ఇట్లా సైజ్ చిన్నగా చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూడండి సైజ్ కొద్దిగా చిన్నగా చేస్తాను అనమాట. 1 సెకండ్ జస్ట్ 2 ఫింగర్తో చిన్నగా చేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు దీన్ని ఇట్లా పెద్ద చేయండి, మన ఫింగర్తో ఇట్లా పెద్ద చేయండి. పెద్ద చేసిన తర్వాత సో ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేసుకోండి. అండ్ కలర్ చేంజ్ చేసుకుంటా ఎల్లో పెట్టుకుంటా. డిఫరెంట్ ఏదైనా పెట్టుకోండి, మీకు నచ్చినలాగా పెట్టుకోండి. నేను ఇలా పెడుతున్నా. సో ఓకే ఇస్తాను అనమాట. మన ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫాంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, అవునా?
ఓకే వేసేయండి ఇట్లా. సో ఇక్కడ మనకు మూవ్ కావాలి, ఇలా మూవ్ కావాలి కదా. సో ఇక్కడ మనకు దీంట్లో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి, ఛానల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కీ ఫ్రేమ్ కనిపిస్తుంది, దీన్ని ఓకే వేసేయండి. అండ్ ఇక్కడ ఓకే వేసేయండి. అండ్ ఇక్కడ ఓకే వేసి ఇంటికి వచ్చి కొద్దిగా ఇక్కడికి వచ్చి ఓకే వేయండి. ఇక్కడికి మూవ్ చేయండి, ఇట్లా మూవ్ చేయండి. అండ్ కొద్దిగా ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టండి, ఇక్కడ రండి. అండ్ ఇక్కడ కొద్దిగా మూవ్ చేయండి అండ్ కీ ఫ్రేమ్ పెట్టండి. అండ్ ఇక్కడ రాని. అండ్ ఇక్కడ కొద్దిగా కీ ఫ్రేమ్ పెట్టేసి ఇక్కడికి రాని. అండ్ ఇక్కడ లాస్ట్లో కీ ఫ్రేమ్ పెట్టండి, కీ ఫ్రేమ్ పెట్టేసి ఇక్కడికి రాని అనమాట. సో ప్లే చేసేయండి అనమాట. చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ ఎలా అవుతున్నాయి అది. డిఫరెంట్ వెళ్తున్నదా. సో అలా అయితే వెళ్తున్నది, డిఫరెంట్ అయితే వెళ్తున్నాయి గాయస్ ఇక్కడ. సో అట్లయితే మీరు పెట్టుకోండి, డిఫరెంట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట గాయస్ ఇక్కడ. ఇక్కడ మనకు లోగో కూడా పెట్టుకోవచ్చు. లోగో ఎలా పెట్టుకోవాలంటే గాయస్ చూడండి సింప్లీ ఇక్కడ మనకు సో ఇక్కడ పిఐపి సెలెక్ట్ చేసుకోండి. పిఐపి సెలెక్ట్ చేసిన తర్వాత ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎలిమెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లోగో వస్తుంది చూడండి. ఈ లోగో సెలెక్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు ఓకే చేస్తాను అనమాట. సింప్లీ వచ్చిందా. దీన్ని కొద్దిగా పెద్ద చేసుకోవాలంటే పెద్ద చేసుకోవచ్చు, ఇక్కడ వస్తలేదు. అండ్ పెద్ద చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిలీట్ చేసేస్తాను. ఎందుకోసం అంటే ఇది చిన్నగా అయిపోయింది అనమాట. నేను డిలీట్ చేస్తాను, ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో లోగో మీకు ఎక్కడ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పిఐపి సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తాను, ఎలిమెంట్ అండ్ లోగో సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఓకే చేస్తాను అనమాట. సింపుల్ కొద్దిగా చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ లోగో కొద్దిగా పెద్ద చేసుకుందాం. దీన్ని కూడా సేమ్ యాస్టిస్ అనమాట. ఇక్కడ మనకు కీ ఫ్రేమ్ పెట్టేసి ఇక్కడ కొద్దిగా దూరం వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టేసి ఇక్కడ ఇట్లా అండ్ ఇక్కడ కొద్దిగా కీ ఫ్రేమ్ పెట్టేసి అండ్ ఇక్కడ రాని. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టేసి ఇక్కడికి రాని. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టేసి అండ్ కీ ఫ్రేమ్ పెట్టేసి ఇక్కడికి రాని అనమాట. ఇక్కడికి ఇప్పుడు ఓకే ఇస్తారనమాట. చూడండి మీకు చూపిస్తాను ఎలా వెళ్తుందో. డిఫరెంట్ వెళ్తుంది అనమాట. సో మంచిగా అనిపిస్తుంది కదా. సో అట్లా పెట్టుకోండి, మంచిగా అనిపిస్తుంది. సో ఇలా అనమాట. సో కంప్లీట్లీ ఇలా మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోండి, డిఫరెంట్ చేసుకోండి. ఇంకేముందంటే లాస్ట్లో ఒకటి ఇక్కడ మనకు ఇన్పుట్ టైటిల్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇట్లా డిలీట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్పోర్ట్ అనమాట. దీన్ని సో ఇట్లా సెలెక్ట్ చేసేయండి, ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ సైజ్ కూడా రెజల్యూషన్ అనేది ఫిల్ చేసేయండి, 1080 ఉంచుకోండి. ఓకే. అండ్ ఇక్కడ FPS అనేది ఇది కూడా ఫిల్ చేసేయండి, క్వాలిటీలో వస్తుంది అనమాట. ఇక్కడ అవరేజ్ బిట్ రేట్ అనేది సో ఇది కూడా ఫిల్ చేసేయండి. మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఇలా ఎక్స్పోర్ట్ చేసేయండి. సో ఇదన్నమాట వీడియో. అండ్ కలర్ గ్రేడింగ్ అయితే అలా చేసుకోండి. అండ్ మన లోగో అయితే ఇలా పెట్టుకోండి. సో అండ్ ఇక్కడ ఏముందంటే డిఫరెంట్ అయితే వీడియో అయితే ఇట్లా ఎడిటింగ్ చేసుకోండి. సాంగ్ అయితే అలా పెట్టుకోండి మొత్తం. సో కటప్ అయితే అలా చేసుకోండి. సో మధ్యది బాగా మధ్య అనుకుంటే కట్ అయితే అలా చేసుకోండి. ఇక్కడ బాగా మధ్య అనుకుంటే ఇక్కడ బాగా కట్ చేసేసి ఇక్కడ డిలీట్ చేయండి. సో సింపుల్ వే అనమాట. మీరు మంచిగా కూర్చొని వీడియో ఎడిటింగ్ చేయండి. సో కిరాక్ వీడియో వస్తాయి అనమాట. సో వీడియో ఎడిటింగ్ బాగుంటుంది, ఆడియన్స్ చూస్తారు, లేకపోతే చూడరు. సో అట్లా మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి, డిఫరెంట్ అయితే బాగుంటుంది అనమాట. ఓకే. సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది. అండ్ ఇంకోటి మర్చిపోయాను గాయస్ ఏంటంటే లాస్ట్ లో చెప్తున్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కానీ జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. సో నా తరపున బెనిఫిట్స్ ఏంటంటే అండ్ మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు ప్రమోషన్ చేస్తారు అనమాట. అండ్ ఇంకొకటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే కంప్లీట్లీ సో ఏవైతే వీడియోస్ లాక్ ఉన్నాయో అవి అన్లాక్ అవుతాయి. సో అవి అన్లాక్ కావడానికి 119 రూపీస్ పర్చేజ్ చేయాలన్నమాట. సో అందులో ఏముంటాయంటే సో కొన్ని హెడ్ అండ్ సెట్టింగ్స్ అయితే చెప్పినా, మీ మౌంటేషన్ ఎలా చేసుకోవాలి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, వీడియో ఎలా వైరల్ చేసుకోవాలి అది చెప్పిన అనమాట. అండ్ ఇంకొకటి 599 ఉంది అనమాట. ఆ 599 అంత అమౌంట్ ఎందుకు అనుకుంటే మీరు సో కంప్లీట్లీ నా ఫోన్ నెంబర్ అనేది రివీల్ అవుతుంది. అందులోనే మీరు ఏదైతే పే చేస్తారో అక్కడనే మీకు ఫోన్ నెంబర్ నాకు దొరుకుతుంది. సో అక్కడ మీరు ఫోన్ నెంబర్ తీసుకొని నాకు వాట్సాప్ చాట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. సో నేను మీతో మాట్లాడతాను. మీ ఛానల్ గ్రో అయ్యే వరకు, మీకు మానిటైజేషన్ అయ్యే వరకు నేను ఫాలో అవుతాను అనమాట. సో కంప్లీట్లీ ఫాలో అవుతాను. 100% ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. 599, 199 అండ్ 59 ఉందన్నమాట. 3 ఉన్నాయి. సో ఏది కావాలో యువర్ చాయిస్ అనమాట. సో సెలెక్ట్ చేసుకోండి. 599 తీసుకుంటే మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు నేను ఫాలో అవుతాను అనమాట. ఓకే. సో ఇది ఈ రోజు వీడియో. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ లో చెప్తాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.